సయ ముఖ్యంగా ఈరోజు బిఎంఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన దినం తెలియజేస్తున్నాము. గడిచిన ఈ నెల 6, 7, 8 తేదీల్లో ఒడిశా రాష్ట్రంలో జగన్నాథ్ ఆలయం దగ్గర బిఎంఎస్ 21వ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో జాతీయ నాయకులంతా ఈరోజు 25వ తారీఖు ఫిబ్రవరి నిరసన దినంగా ప్రకటన చేస్తున్నాము. అన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టరేట్లో ముఖ్యంగా కార్మికుల పక్షాన నిలబడి ముందుకు సాగుతున్నాం. బిఎంఎస్ అంటే కార్మిక హితం దేశ హితం. బిఎంఎస్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు అయితేనేమి, అంగన్వాడీ వర్కర్లు అయితేనేమి, బ్యాంక్ ఎంప్లాయీస్ అయితేనేమి, అలాగే పెన్షన్ ఈపీఎస్ ద్వారా మినిమం 1000 రూపాయల నుండి 7,500 చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్లుగా ఈరోజు ధర్నాల్లో కూర్చున్నాము. అలాగే జీడీఎస్ ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులకు కనీసం 50 సంవత్సరాలుగా పనిచేస్తున్నా కూడా ప్రభుత్వం వాళ్ళ పట్ల నిరంకుశ వైఖరిగానే ఉంది. వాళ్ళ నిజమైన కోరికలను తీర్చాలని చెప్పి బిఎంఎస్ ఈరోజు నిరసన దినంగా ప్రకటించాము. అలాగే బ్యాంక్ ఎంప్లాయీస్కు ముఖ్యంగా 6 రోజులు, వారానికి 6 రోజులు పని దినాలు ఉన్నాయి. వాటిని కుదించి 5 రోజులు చేయాలని చెప్పి, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంస్థల్లో కరోనా తర్వాత చాలిన జీతాలతో వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఈ సంవత్సరం వాళ్ళకి పూర్తిగా జీతాలే ఇవ్వడం లేదు, 1 రూపాయి కూడా. వాటిని కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చెప్పి బిఎంఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈ అవుట్సోర్సింగ్ కార్మికుల విషయంలో అయితేనేమి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ విషయంలో ఈ కాంట్రాక్టుల వైఖరి, ప్రభుత్వ వైఖరిని కూడా పూర్తిగా మేము నిరసన తెలియజేస్తున్నాము. వాళ్ళకి మినిమం శాలరీస్ అన్న ఏర్పాటు చేయాలని చెప్పి, వాళ్ళ ఇష్ట ప్రకారం తిరుమతి దేవస్థానం అయితేనేమి, అన్ని చుట్టుపక్కల ఉన్న కంపెనీలు అయితేనేమి కాంట్రాక్టు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. మాకైతే అర్థం కాల. వాళ్ళు ఇచ్చే 10,000, 5,000కి కనీసం 10 రోజులు కూడా గడవని పరిస్థితి. ఒక పూట తింటే ఇంకో పూట పస్తుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలు వెంటనే ఒక చట్టం తీసుకురావాలి. అలాగే 2020 సంవత్సరంలో తీసుకుని వచ్చిన కోడ్ని సవరించాలని చెప్పి ఇండస్ట్రియల్ రెటిఫికేషన్ ఆఫ్ ది వర్కర్స్ లేబర్ కోడ్ నేమ్లీ 2 కోడ్లు మేము సవరణ చేయాలని చెప్పి కోరుతున్నాము. ఇండస్ట్రియల్ రిలేషన్షిప్ కోడ్ 2020, ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ కోడ్ 2020. ఈ 2 కోడ్లను కూడా కేంద్ర ప్రభుత్వం, లేబర్ మినిస్టర్ గారు, అలాగే ప్రధానమంత్రి గారు సవరించాలని చెప్పి బిఎంఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మేము ఎప్పుడూ కూడా బిఎంఎస్ దేశహితం కోరుకుంటాము. దేశం బాగుంటేనే కార్మికులు బాగుంటారు, కార్మికులు బాగుంటేనే దేశం బాగుంటుందనేసి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా 50 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్మికులు మగ్గుతున్నారు. కనీసం ఈ సంవత్సరమైనా వాళ్ళ నిజమైన కోరికలను తీర్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళ దగ్గర దాదాపు ఒక రోజుకి 10 గంటలు పని చేసుకుని కూడా వాళ్ళ తగిన శాలరీ కానీ జీతం సరిపోయే విధంగా లేదు. 8 గంటలు పని చేసుకున్న వాళ్ళకే లక్షలాది రూపాయలు జీతాలు ఇస్తున్నారు. 10 గంటలు మన కోసం, మన బిడ్డల కోసం చేస్తున్న వాళ్ళకి కనీసం వాళ్ళకి శాలరీ 30,000 రూపాయలు ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.